హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పప్పులన్ వరంగల్. ఇప్పుడు మనం మండి బజార్ నుండి చౌరస్తా వరకు వెళ్తున్నాము. తెల్లారితే పండగ, దసరా పండగ. సో ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ఇక్కడ వాతావరణం ఏంటిది అనేది మీకు చూపించాలని చెప్పేసి ఒక చిన్న వ్లాగ్ ఎత్తున్నా. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్రోల్ బంక్ మండి బజార్ది. ఇవాళ కొంచెం ట్రాఫిక్ తక్కువనే ఉంది, ఎందుకంటే ఆల్రెడీ బతుకమ్మ పండుగ అది ఇది కంప్లీట్ అయింది కాబట్టి ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ వినాయకుడు పెట్టేది కూడా ఇక్కడ రైట్ సైడ్లో చాలా పెద్ద వినాయకుడు, మట్టి వినాయకుడు మొన్న పెట్టారు కదా, అది కూడా ఇటు ఎల్లం బజార్ రూట్. ఇది ఇక్కడ ఇట్లకి వెళ్ళిపోతే ఎల్లం బజార్ రూట్ వస్తుంది, అక్కడనే పెట్టేది. ఇది లక్ష్మీ థియేటర్, ఓల్డ్ లక్ష్మీ థియేటర్ ఇది. ఇక్కడ చాలా హాస్పిటల్స్ అవి ఇవి చాలా ఉంటాయి, షాప్స్ అన్నీ. ఇక్కడ వైన్స్లో ఉన్నాయి, పబ్లిక్ ఎక్కువ ఉంటారు అక్కడ వైన్స్ దగ్గర. ఎందుకంటే పండగ కదా, రేపు బంద్ కదా అని చెప్పేసి చాలామంది ఇప్పుడే తీసుకుపోయి స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి కదా, మరి రేపు ఎంజాయ్ చేయాలంటే. ఏమంటావు బ్రో? అంతేనా? బంతిపూలు, ఇక్కడ బంతిపూలు పెట్టారు. బంతిపూలు కేజీ ఎంత ఉందో అడుగుదాం ఒకసారి, తెలుసుకుందాం అది కూడా. ఇది స్టేట్ బ్యాంక్ ఏరియా, స్టేట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఏరియా. చూడండి, ఇక్కడ బంగారం షాప్లో గల్లీ ఇది. ఈ గల్లీకి వెళ్తే మొత్తం బంగారం షాప్లే. ఇక ఎందుకంటే చాలా ఉంటాయి బంగారం షాపులు. బంతిపూలు ఇక్కడ పెట్టారు, ఆల్రెడీ షాపింగ్ జరుగుతూ ఉంది. బంతిపూలు తీసుకోపోవడానికి బంతిపూలు, మామిడాకులు, ఇంకా పోతే గుమ్మడికాయలు, మామిడాకులు కూడా చాలా తెచ్చిపెట్టారు పల్లెటూరు నుండి. ఇక ఇదే స్టేట్ బ్యాంకు. స్టేట్ బ్యాంక్ దగ్గర గుమ్మడికాయలు భలే ఉన్నాయి, చాలా పెట్టారు. ఇక బురద గుమ్మడికాయలు, మన గుమ్మడికాయలు అన్నీ ఉన్నాయి. ఇది స్టేట్ బ్యాంక్ ఏరియా. ఇక్కడ లాట్ మొబైల్స్, ఇది సంగీత్ మొబైల్స్, 5 మొబైల్స్. ఇది దుర్గేశ్వర స్వామి టెంపుల్. ఇట్లకి వెళ్ళిపోతే బట్టల దారి వెళ్తుంది. ఇగో ఇక్కడ గుమ్మడికాయలు బాగానే అమ్ముతున్నారు. ఇక పువ్వులు, సంగీత్ మొబైల్స్. ఇక్కడ చాయ్ బాగుంటుంది, బింద్రా స్వీట్ హౌస్ చాయ్ బాగుంటుంది. క్రాంప్టన్ షోరూమ్. ఇక చౌరస్తా ఎంటర్ అవుతున్నాము. ట్రాఫిక్ అయితే కొంచెం తక్కువనే ఉంది ఇవాళ, పెద్దగా ఏమైతే అనిపిస్తలేదు. మామూలు రోజులలో అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది బాగా. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా పండుగకి పల్లెటూళ్ళలోకి వెళ్ళి ఉంటారు, ఎందుకంటే పల్లెటూళ్ళలోకి వెళ్తే అక్కడ వాళ్ళకి పండుగ అనేది బాగుంటుంది కాబట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. హైదరాబాద్ తర్వాత మన వరంగల్ కూడా పెద్దదే కాబట్టి సిటీ, వేరే దగ్గర నుండి వచ్చి కూడా ఇక్కడ ఉండేవాళ్ళు స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ. ఇది ఇక్కడ జ్యూస్ పాయింట్, ఇది చాలా ఫేమస్. కనబడిందా? ఇదే చౌరస్తా. చౌరస్తాలో ఎంటర్ అవుతున్నాము. వైభవలక్ష్మి షాపింగ్ మాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మెన్స్ క్లబ్. మళ్ళీ రిటర్న్లో చూపిద్దాం. చౌరస్తా దగ్గర వచ్చేస్తున్నాం మనం. ఇక ₹1000కి 5 షర్ట్లు అట, ₹1000కు 3 పాయింట్లు అంట. అక్కడ అనంతల కేదారి షాప్. వర్ణం. ఇదే సర్కిల్. లెఫ్ట్ పోనీ బ్రో, స్టేషన్కి వెళ్ళిపోదాం. లెఫ్ట్ పోనీ, స్టేషన్కి వెళ్ళి. ఇక్కడే ట్రాఫిక్ సిగ్నల్ ఇది. ఇదే స్టేషన్ రోడ్. ఇక్కడ ఉంటుంది ఇప్పుడు ఇక షాపింగ్ అనేది పండుగకు సంబంధించింది. పువ్వులు కానీ జనతా గ్యారేజ్ కాదు బ్రో, ఇప్పుడు ఉంటుంది. ఇంకా మొన్న బాగుండే ఏది గుమ్మడికాయలు చాలా ఉన్నాయి కదా గుమ్మడికాయలు. ఎందుకంటే రేపు గుమ్మడికాయ కొయ్యాలంట, కొట్టాలి కదా షాప్ల ముందు, ఇళ్ళల్లో కదా. ఇక్కడ మాత్రం ట్రాఫిక్ హెవీగానే ఉన్నది. ఈ ట్రాఫిక్ వచ్చేసి 10 గంటల వరకు ఉండేటట్టు ఉంది నాకు తెలిసి. 10 గంటల వరకు ఉంటుంది తప్పకుండా. ఇక గుమ్మడికాయలు అయితే చాలా అమ్ముతున్నారు. ఇక పువ్వులు అనేది ఇక్కడ అది పోస్ట్ ఆఫీస్ దగ్గర పువ్వులు ఉంటాయి కంప్లీట్గా. ప్రతి ఒక్క పువ్వు దొరుకుతుంది అక్కడ. ఇప్పుడు పండగనే కాదు, ఎప్పటికీ ప్రతిరోజు ఉంటాయి పువ్వులు. ఎక్కడెక్కడి నుండి వస్తూ ఉంటాయి పువ్వులు. ఈ గుమ్మడికాయలు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి. గుమ్మడికాయలు ఎంత ఉంటుందో ఒకటి, ఎంత ఉంటుందో బ్రో గుమ్మడికాయ ఒకటి?
తీసుకున్నప్పుడు అయితే 100 లోపలే ఉంది. 100 లోపలే ఉన్నాయి. ఇక్కడ పువ్వులు ఆల్రెడీ పువ్వులు పెట్టారు. ఇప్పుడు పెరిగి ఎప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది. రేట్ ఇప్పుడు పండగ కదా, కొంచెం రేట్ ఉంటుంది పండగకి. రాజమండ్రి చేయాలి పోతాం. రాజమండ్రి చేయాలి. ట్రాఫిక్ ఇక్కడ బాగానే ఉంది కదా. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర పానాకులు అమ్ముతారు. ఎప్పటికి ఉంటాయి ఇక్కడ పానాకులు కదా. ఫేమస్ 24 hours ఇక్కడ ఫేమస్ ఇక అది. ఫంక్షన్స్ శుభకార్యాలకు ఫంక్షన్ పాన్ షాప్లకు కూడా ఇక్కడ నుండే కదా సప్లై. సిగ్నల్ పట్టేది పోనీ. ఇదే పోస్ట్ ఆఫీస్ సిగ్నల్. ఇక్కడ మాత్రం హెవీ ట్రాఫిక్ ఉన్నది. పబ్లిక్ మాత్రం చాలా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడనే అన్నీ అమ్మేది. రైట్ సైడ్ తీసుకోద్దాం. రైట్ సైడ్ తీసుకో శివనగర్ రోడ్ అటు పోయి ఇటు వద్దాం. ఇక శివనగర్ రోడ్ అండర్ బ్రిడ్జ్ అక్కడ పైనుండి ట్రైన్ పోతాను చూడండి. కనబడుతుందా ట్రైను పైనుండి పోతుంది చిన్నగా. ఎందుకంటే స్టేషన్ పక్కనే కాబట్టి స్లో చేసుకున్నాడు. ఇక్కడ కూడా షాపింగ్, మొత్తం షాపింగే. పువ్వులు, గుమ్మడికాయలు, కూరగాయలు, ప్రతి ఒక్కటి ఉన్నది. ఎవ్రీథింగ్. అట్లా వెళ్ళిపోమా బీట్ బార్ నుండే ఆ పని. ఇగో ట్రైన్ కనబడుతుంది కదా, ట్రైన్ వెళ్తుంది. ఇదే అండర్ బ్రిడ్జ్. మొన్న వర్షానికి మొత్తం కింద నీళ్లు పడి మునిగింది ఇక్కడే. అండర్ బ్రిడ్జ్ అని అన్నారు కదా. ఇప్పటికి నీళ్ళు ఉన్నాయి లైట్గా. అవన్నీ వాటర్ ఉన్నాయి, పొల వాటర్ ఉన్నాయి. ఎందుకంటే డౌన్ ఉన్నది కాబట్టి. రైట్ సైడ్ చూసుకుంటే ఇది హంటర్ రోడ్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుండి హంటర్ రోడ్ స్టార్ట్. ఇక్కడ నుండి స్టార్ట్ అయితే న్యూ షాంపేట్ మీదకి వెళ్ళి అటు న్యూ పార్క్ మీదకి వెళ్ళి అక్కడికి అదాలత్ వెళ్తుంది. అంతేనా? అటైపోతుంది. అదాలత్ నుండి లిఫ్ట్ తీసుకుంటే కాజీపేట నుండి హైదరాబాద్ రోడ్డు. ఇటు కూడా ట్రాఫిక్ మంచిగానే ఉన్నది ఇవాళ. ట్రాఫిక్ అనేది కూడా రేపు ఎలా ఉంటుందో చూడాలి. రేపు కూడా ఒక బ్లాగ్ వేద్దాం పండుగ రోజు ఎలా ఉంది అని చెప్పేసి. ఈ అంటర్ రోడ్ వచ్చేసి బాగానే ఉంటుంది. అంటర్ రోడ్ కూడా. ఇక బీడ్ బార్ అంటే ఇది పెట్రోల్ బంక్, హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది ఇది ఒకటి. ఎవరికైనా అడ్రస్లు కావాలన్నా లేకపోతే వరంగల్లో ఏ ప్లేస్ చూపించాలన్నా కామెంట్ చేయండి. ఆ ప్లేస్కి ఎట్లా పోవాలి ఏందనేది ఒక బ్లాగ్ వేసి పెడదాం ఇందులో. ఇంకేంది బ్రో, ఒక బ్లాగ్ వేసి పెడదాం. ఒక బ్లాగ్ వేసి పెడితే అప్పుడు మనకి తెలుస్తుంది కదా. రైట్ సైడ్ తీసుకో. ఇక ఇది ఎంట్రన్స్. ఇక బీడ్ బార్. ఇక బీడ్ బార్లోకి వెళ్ళినామంటే మళ్ళీ బయటకు వచ్చిందంటే కష్టమే ఇక. ఎందుకంటే పండుగ సీజన్ కాబట్టి ఆల్రెడీ అయిపోయి ఉంటుంది లేదు షాపింగ్ అందరిది. కానీ ఇప్పుడు ఏమంత ఉండదు. ఒక 3-4 రోజుల క్రితం ఘోరంగా ఉండదు కదా పరిస్థితి. లారీలు అవోటి ఇవోటి లోడింగ్ అన్లోడింగ్. పూజ సామాన్లు దొరుకుతాయి ఇక్కడ ప్రతి ఒక్కటి. సూపర్ అయినా కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిందే పూజ సామాన్లు. ఇక్కడ ఒక 5-6 షాపులు ఉంటాయి. ఈ షాప్లో ఇక చాలా ఫేమస్ ఇక పూజ సామాన్లకి. ఇక్కడ దొరకని సామాన్ అంటూ ఉండదు. రైట్ సైడ్ లో చాయ్ మార్వాడి షాప్ ఫేమస్ ఉంటుంది. చాయ్ ఉంటుంది కదా ఇక్కడ బాగా. ఇక్కడ గంపలు అమ్ముతారు. గంపలు, చాటలు అలాంటివి అమ్ముతూ ఉంటారు. ఎక్కడ ఇక్కడ ముందు ఉంటుంది కదా, బాగుంటుంది.